పారాఫైమోసిస్ అంటే ఏంటి? ఇవాళ తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. సో, పారాఫైమోసిస్ అంటే చాలామందికి ఫైమోసిస్ అంటే తెలుసు. ఎందుకంటే చర్మం వెనక్కి రాకపోతే మనం దాన్ని ఫైమోసిస్ అంటాం. బట్ అట్లా వెనక్కొచ్చిన చర్మము వెనకాలే స్ట్రక్ అయిపోయి ఉబ్బిపోతే ఒక బెలూన్‌లాగా ఉబ్బిపోతుంది. దాన్ని పారాఫైమోసిస్ అంటాం. యూజువల్‌గా ఇది ఎవరిలో చూస్తామంటే కొందరికి స్కిన్ అనేది టైట్ ఉంటుంది. వాళ్ళు ఓవర్ అంటే ఎంతూజియాజంతో, ఉత్సాహంతో ఒక్కొక్కసారి క్లీన్ చేయాలనే ఉద్దేశ్యంతో వెనక్కి అనేస్తూ ఉంటారు. అట్లా టైట్‌గా వెనక్కి లాగిన తర్వాత చర్మం మళ్ళీ ముందలకి రాదు. టైట్‌గా ఒక మెడకి ఒక తాడు పెట్టి కట్టినట్టుగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే రిటర్న్ ఫ్లో ఉండక అక్కడ వాపులాగా వచ్చేస్తా ఉంటుంది. ఇంకా కొంతమందికి ఫస్ట్ టైమ్ ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు ప్రెషర్‌తో ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు వెనక్కి లాగి ఇంటర్‌కోర్స్ చేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ వెనక్కి లాగిన చర్మం వెనకాలనే ఉండిపోయి మొత్తం ఉబ్బిపోయి ఒక్కొక్కసారి అక్కడ చీము పట్టడము, కుళ్ళిపోవడము, ఎర్రగా అయిపోవడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్. దీన్నే పారాఫైమోసిస్ అంటారు. అంటే చర్మం వెనక్కి స్ట్రక్ అయిపోయి బెలూన్ లాగా ఉబ్బిపోవడాన్ని పారాఫైమోసిస్ అంటారు. ఈ పారాఫైమోసిస్ ఉంటే గనక ఎంత వీలైనంత తొందరగా మనము సర్జరీ చేయించుకుంటే బెటర్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ సర్జరీ అంటే ఓపెన్ సర్జరీలో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఆ వాటర్ గనుక ఉబ్బింది అంటే ఫస్ట్ ఆ వాటర్‌ని తీసి మళ్ళీ చర్మాన్ని ముందలకంటాం. దీన్నే రిడక్షన్ అంటాం. ఇట్లా రిడక్షన్ చేసిన తర్వాత అదే టైంలో సర్కంసిషన్ అంటే ఈ సుంతి ఆపరేషన్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. ఎందుకంటే అక్కడ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కుట్లు విడిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ మన దగ్గర ఉన్న కేఎస్ఆర్ స్టేప్లర్ ఏదైతే ఉందో సేమ్ సిట్టింగ్‌లోనే ఒకటేసారి అక్కడ వాపుగా ఏదైతే ఉబ్బిందో అందులో ఉన్న వాటర్‌నంతా తీసేసి చర్మాన్ని ముందలకనేసి అదే టైంలో సర్కంసిషన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో, అంటే 2 సర్జరీలని ఒకటేసారి చేయడం వల్ల పేషెంట్‌కి ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ ఉండదు, ఎటువంటి పథ్యం ఉండదు. అంతేకాకుండా ఇది కంప్లీట్ పెయిన్‌లెస్ టెక్నిక్. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో పేషెంట్ డిశ్చార్జింగ్ జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి డ్రెస్సింగ్స్ ఉండవు కాబట్టి వాళ్ళు యథావిధిగా ఆఫీస్‌కి ఎళ్ళిపోవచ్చు. థాంక్ యూ వెరీ మచ్.